దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదువుకుందామండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి అంశం ఏంటంటే లెక్క. దేని గురించి? లెక్క గురించి. కాబట్టి మనం ఏదైనా ఒక బిజినెస్ చేసినప్పుడు కానీ, లేదనుకుంటే ఎక్కడికైనా వెళ్ళి మనం ఏదైనా కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు కానీ, ఏదైనా ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు ఉన్నాయనుకోండి. చిన్న చిన్న వ్యవహారాలు అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10,000 రూపాయలు వ్యాపారం చేసాం, 10,000 చిల్లర ఎంత ఉంది, 10,000 ఒక 236 రూపాయలు, 46 రూపాయలు ఏదైనా ఉన్నదనుకోండి. అటువంటి విషయాలు మనం ఏం చేస్తామంటే ముందే 10,000 ఇవ్వండి, మిగతా చిల్లర ఉంటే తర్వాత లెక్క చూసుకుందాం అంటారా? అనరండి. తర్వాత లెక్క చూసుకుందాం, అంతేగాని వదిలిపెట్టేరాయి. ఇంకో 200, 230 రూపాయలు ఉన్నా కూడా వదిలిపెట్టం, కానీ వాటిని తర్వాత లెక్క చూసుకుందామని అనుకుంటా ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఇలాగ ప్రతిదానికి కూడా ఒక లెక్క అనేది ఉంది. ఒకవేళ మనం ఏదైనా మరీ ఇంకా ఎక్కువగా దాన్ని మరీ శాడిజంగా చిన్న చిన్న రూపాయి, చిన్న చిన్న పైసలు కూడా లెక్క పెడతా ఉన్నాం అనుకోండి, అవతలోడు ఏమంటాడంటే మనల్ని, ఏంట్రా బాబు బొత్తిగా మరీ కొబ్బరికాయ లెక్కలు వేస్తున్నాం ఏంటి అంటాడు. అంటారా? అనరండి. ఇది ఛార్జింగ్ లేదు కదండి, పర్వాలేదు రండి, వినపడుతుంది కదా. కాబట్టి మరి ఇటువంటి విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మానవ జీవితంలో ప్రతిదీ కూడా మనం ఏం చేస్తామంటే లెక్కలోకి తీసుకునేటటువంటి వారంగా ఉంటున్నాం కూడా. కాబట్టి ఉండాలి కూడా, ప్రతిదీ కూడా లెక్కలోకి తీసుకోవాలి. లేకపోతే ప్రియులారా దేనికి అదే విషయం. తమ్ముడే పేకాటే అంటారు. అంటే ఒకవేళ పేకాటలో తమ్ముడు ఓడిపోయినా కూడా ముందే డబ్బులు అయితే మాత్రం వీడు తీసేసుకుంటాడు, తర్వాత తమ్ముడికి పట్టుకెళ్ళి ఇంటి దగ్గర ఇచ్చుకుంటాడు. అది వేరే విషయం, అది అన్నదమ్ముల వ్యవహారం ఇంటికి వెళ్ళాక. కానీ అంటే పేకాట్లో కూర్చున్నప్పుడు మాత్రం అసలు అన్నదమ్ములు అనేటటువంటి భావనే లేదంటే. ఎంత లెక్క చూడండి, ఎంత లెక్క. కాబట్టి ప్రియులారా, మరి మనమే ఇన్ని లెక్కలు ఎత్తే పరమ తండ్రి లెక్కలేయడా? వేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఏ విషయంలో లెక్కేస్తున్నాడంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క మాటను బట్టి ప్రియులారా మనం చూస్తే ఎంత మత్తయి సువార్త 12వ అధ్యాయము, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. కాబట్టి ప్రియులారా, మరి విమర్శ దినాన్న మనం లెక్క చెప్పవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం మాట్లాడే మాట అంట. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దేని గురించి జాగ్రత్త పడాలి? మాటను గురించి చాలా జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నావు. నోరున్నది కదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడకూడదట. నువ్వు ఏం మాట్లాడినా లెక్క చెప్పాలట. నువ్వు ఏం మాట్లాడినా కూడా లెక్క చెప్పాలి. నువ్వు మంచి మాట్లాడినా లెక్క చెప్పాలి, చెడు మాట్లాడినా కూడా నీవు లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నావు. ఆ 33వ వచనం నుంచి మనం చూస్తే, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, మాకు జాన్ చెట్టు ఉంది, కృష్ణారావు గారి ఇంటి దగ్గర జాన్ చెట్టు ఉంది. ఈ మధ్యలో జాన్ చెట్లు ఉన్నాయి కానీ ఎవరో కాయలు ఇవ్వరు. కాబట్టి ఆ మధ్యలో రుచులు మాకు తెలియవు. కానీ అక్కడ కృష్ణారావు గారు కాయలు కోస్తాడు, శేఖర్ ఇక్కడ కోస్తాడు. కోసిన తర్వాత ఈ కాయల కంటే ఆ కాయలు బాగున్నాయి అంటారు, ఈ చెట్టు కాయల కంటే ఆ చెట్టు కాయలు బాగున్నాయి. ఇక్కడ బొబ్బాయి చెట్టు ఉంది, అక్కడ బొబ్బాయి చెట్టు ఉంది, ఇది చాలా రుచిగా ఉన్నాయి, కానీ ఆ బొబ్బాయి చెట్టు కాయలు ఎలా ఉన్నాయంటే చప్పగా ఉన్నాయి అని అంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా చెట్టును చూసి కాయ యొక్క రుచి ఏంటో మనము చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అయితే ఆ చెట్టు మంచిదా చెడ్డదా అనేటటువంటిది ఎలా తెలిసిందంటే ప్రియులారా, అది కాసినటువంటి ఫలమును బట్టి దాని యొక్క గొప్పతనాన్ని మరి మనము
మాట్లాడుతున్నాం. అదే రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనల్ని ఏం చేశాడంటే మనం అందరం కూడా మంచి ఫలాలు ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కానీ దేవుడు వెళ్ళేసరికి ఏం చేశాడంటే కారు ద్రాక్షలు కాసినటువంటి ద్రాక్ష తీగలుగా ఉన్నప్పుడు ప్రియులారా వాటి ఆత్మీయ జీవితాలు పాడైపోయినటువంటి స్థితిగా ఉంటున్నది. కాబట్టి చెట్టు మంచిదైతేనే దాని పండు కూడా మంచిదవుతుంది. కాబట్టి అది చెట్టు సరైనటువంటిది కాకపోతే ప్రియులారా ఆరోగ్యవంతంగా పెరగకపోతే, సరైనటువంటి స్థితిలో అది పెరగకపోతే అది కాసేటటువంటి కాయలు కూడా సరైనటువంటి రీతుల్లో ఉండవు. కాబట్టి అలాగే కొబ్బరి బొండాలు కూడా చూడండి, అన్ని కొబ్బరి చెట్లే. కాబట్టి మనం కూడా మా దగ్గర దింపు తీయించుకున్నప్పుడు అక్కడ లంకలో చెట్లు ఉంటే అక్కడ ఆ చెట్టులో బొండాలు తీయమంటే ఆ దింపు తీసి కూడా అంటున్నాడు, నన్ను బాలగారు అంటారులేండి, అది బాలగారు ఇక్కడే బాగోవండి, మన చర్చి దగ్గరే తీద్దామండి అని. ఎందుకంటే దింపు తీసి కూడా తెలిసి ఏ బొండం బాగుంటుంది. అన్ని కొబ్బరి చెట్లే. మనం అందరము విశ్వాసులమే, అందరము రక్షింపబడినటువంటి వాళ్ళమే, అందరము ప్రియులారా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళమే. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత అందరము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారమే. కానీ మనం ఫలించేటటువంటి యొక్క ఫలాలను బట్టి ప్రియులారా మరి దేవుడికి ఏ యొక్క ఫలం ఇష్టమో ఏ ఫలం ఇష్టమో కాదో ఆలోచన చేసినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలుగా మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అయితే 34వ వచనం, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. కాబట్టి నీ హృదయంలో ఏమైతే నిండి ఉంటుందో నీ నోరు ఏం చేస్తుందంటే అదే మాట్లాడుతుంది. కాబట్టి నీలో చెడ్డ తలంపులుండి నువ్వు మంచి మాటలు ఎలా మాట్లాడగలవు, నీవు మంచివాడు అయ్యుండి చెడ్డ మాటలు నువ్వు ఎలా మాట్లాడగలవు అనేటటువంటి ప్రియులారా యొక్క విషయాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు అయితే వాక్యం అయితే ఎలా చెప్తుంది, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. కాబట్టి ప్రియులారు చెడ్డోడు మంచి మాటలు పలకలేడా అమ్మా? చెడ్డవారు మంచి మాటలు పలకలేరా? అసలు మంచివాడు చెడ్డ మాట పలకటం చాలా కష్టమేమో కానీ చెడ్డవాడు మంచి మాటలు పలకటం మాత్రం చాలా సులువు. అందుకే లోకంలో ఇంతమంది మోసపోవటానికి కలిగినటువంటి కారణం ప్రియులారా, ఎంతమంది యవనస్తురాలైనటువంటి మరి ఆడపిల్లలు మోసపోవటానికి కలిగిన కారణం ఏంటంటే ఆ చెప్పేవాడు ఎలా ఉంటాడంటే ప్రియులారా వాడి మనసులో ఆ దురాలోచనలు ఉంటాయి. కానీ వాడు ఏం చేస్తాడు, వీడు మోసం చేయాలనే ఉద్దేశంతో అటువంటి వ్యర్థమైన మాటలన్నీ కూడా చెప్తా ఉంటాడు. అలాగే ప్రియులారా మా యొక్క ఆ దొంగతనాలు చేసేటటువంటి వారు కావచ్చు, లేదనుకుంటే ప్రియులు అన్యాయం చేసేటటువంటి వారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూడండి చాలా మంది ఆ యొక్క సైబర్ నేరాలు అంటున్నారు కదా, ఆ యొక్క ఫోన్ నుంచి కాల్ చేస్తూ మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం మాట్లాడే లోపులో వాళ్ళతో ఎక్కువ సంభాషణ పెట్టుకోవడం వలన మనం మాట్లాడే లోపులోనే మన అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నారు. కాబట్టి వాడిని ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి నేను బ్యాంక్ ఆఫీసర్ అని చెప్తాడు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు, మీ ఓటీపీ చెప్పండి అంటాడు, మీ సెక్యూరిటీ కోసం చేశామంటాడు, ఏదో మాట్లాడతాడు. కానీ వాళ్ళ హృదయంలో ఏమున్నదంటే చెడ్డ తలంపు అనేది వాళ్ళ హృదయంలో ఉన్నది. పాపం అలా లక్షలు కోట్లు కోల్పోయిన వాళ్ళు లేరని ఎన్ని కేసులు చూడలేదు, అలాగా ఎన్నో కేసులు అలాగా చూస్తా ఉన్నాయి. ఈ మధ్యలో నాకు అటువంటి ఫోన్ వచ్చింది, పాస్టమ్ గారికి అటువంటి ఫోన్ వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు రాజుల్లో ఉంటున్నారు కదండి, మీ పక్కన పలానా వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి మరి వాళ్ళు ఏదో అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారండి, మేము చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, మీరెళ్ళి వాళ్ళని ఫోన్ చేయండి అని చెప్పేసి అది మాకెళ్ళి చెప్పేవారని ఆయన నేను దెబ్బలాడితే ఒక రోజున మరి మీరేం చేస్తారు, మీ నెంబరే వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీరే రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడుతున్నాడు. ఇంకా నేనేం చేశానంటే నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వాగులు వాక్ని చెప్పేసి కోపడి ఫోన్ పెట్టేసాం. పాస్టమ్ గారు కూడా తిట్టారు. 4 రోజుల తర్వాత మళ్ళీ పాస్టమ్ గారికి అలాంటి ఫోన్లే వస్తున్నాయి. కానీ ఇటువంటి ఈ ఫోన్ ఏంటని చూస్తే అసలు అటువంటి ఫోన్లు టచ్ చేయొద్దని చెప్పేసి గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. ఏమీ లేదండి, మీకు ఫోన్ చేస్తారు లేదా అబ్బాయికి ఫోన్ చేస్తారు, అబ్బాయికి ఫోన్ చేసి మీ ఇంటి పక్కన పాస్టర్ గారు ఉంటున్నారంట కదా, ఆయన అప్పు తీసుకున్నారు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు, నైబర్స్ నెంబరు, కాబట్టి ఆయన ఫోన్ ఎత్తలేదు, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడి మాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వు వాళ్ళ నెంబర్ కలుపు అని చెప్పేసి ఇటువంటి ఫోన్లు మీకు ఏదైనా వస్తే 1 నిమిషం కూడా మాట్లాడకుండా కట్ చేసేయండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు అంటే ప్రియులారా వాడు హృదయంలో అంతా చెడ్డ ఆలోచనే.
నేనేదైనా కాసేపు వాడితో గంట మాట్లాడి ఇంకో రోజు మాట్లాడి 2-3 రోజులు వాటితో డిస్కషన్ పెడితే ఏదో రకంగా తెలియకుండా మన ఇన్ఫర్మేషన్ అంతా వాడు జాగ్రత్తగా తీసుకుని ప్రియులారా మన అకౌంట్ లో ఏమైనా డబ్బులు ఉంటాయి అన్ని కూడా ఖాళీ చేసేస్తాడు. మన అకౌంట్ అంటే మీ అకౌంట్ లో, నా అకౌంట్ లో ఏముండవు, మీ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు అన్నమాట. కాబట్టి అయితే ఇక్కడ చెప్పినటువంటి మాట, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు, నీ హృదయంలో దుర్మార్గం ఉంటే ఆ నోరు దుర్మార్గమే మాట్లాడుతుంది. నీ హృదయంలో అసూయ ఉంటే నీ హృదయం, నీ నోట్లోంచి ఆ అసూయకరమైన మాటలే బయటకు వస్తాయి. కానీ ఎదుటి వాడిని ప్రియులారా గౌరవించేటటువంటి మనసు, ప్రేమించేటటువంటి మనసు క్రీస్తు వలె మనం కూడా కలిగి ఉంటే మన మాటలు కూడా ప్రేమ కలిగినటువంటి మాటలుగానే ఉంటాయి, ప్రేమ కలిగినటువంటి మాటలుగానే ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, చాలా మంది పలకరించడానికి వస్తారు. హృదయపూర్వకంగా పలకరించే వాళ్ళు కొంతమంది, బాగా జరిగిందని మనసులో పెట్టుకుని ఎంత కష్టపడుతున్నామని అడిగేవాళ్ళు కొంతమంది. అది నాకు దెబ్బ తగిలినా, ఎవరికి దెబ్బ తగిలినా, ఏం జరిగినప్పటికీ కూడా. కాబట్టి ప్రియులారు ఇవన్నీ కూడా అయితే దేవుడు అంటున్నాడు, ఇటువంటివన్నీ కూడా ఉంటే అప్పుడు ఏమంటున్నాడంటే ఇందాక చదివినటువంటి ఆ యొక్క మాటను బట్టి నేను మీతో చెప్పింది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున నువ్వేం చేయవలసినటువంటి వాడు లెక్క అప్పుడు చెప్పుకుంటావు, లెక్క అప్పుడు తప్పనిసరిగా లెక్క చెప్పుకుంటావు. కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రియులారా ఎదుటి వ్యక్తి యొక్క విషయాన్ని, ఎదుటి వ్యక్తి యొక్క గౌరవాన్ని, ఎదుటి వ్యక్తి ప్రియులారా మన కోసం పడినటువంటి యొక్క శ్రమలను మన జ్ఞాపకం చేసుకుని వాడిని మాట్లాడవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఆ యొక్క దీర్ఘాయుష్ను గురించి దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని అన్నాడా లేదండి? అంటే దేవుని యందు భయభక్తులు కలిగితే మనకి ఏం కలుగుతాడంట? దీర్ఘాయువు అనేటటువంటిది కలుగుతుంది. ఇంకా దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే బైబిల్ ఏం చెప్పింది? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించమన్నాడు. కాబట్టి ప్రియులారా మరి ఇప్పుడు ఆ తల్లిని తండ్రిని సన్మానించలేదు అనుకోండి, వాళ్ళ ఆయుష్ తగ్గిపోద్దా? తప్పనిసరిగా తగ్గిపోతుంది. రెండో విషయాన్ని మనం ప్రియులారా మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, మీరు దుర్మార్గులు చాలా మంది దీర్ఘకాలం బతికినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, దుర్మార్గులు చాలా మంది దీర్ఘాయుష్ కలిగినటువంటి వారుగా ఉన్నారా లేదండి? ఉంటారు ప్రియులారా. మరి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అయితే మనకు చెప్తున్నట్టు మాట ఏంటంటే, నాలుగు ఉంది కదా అని చెప్పేసి ప్రియులారా తల్లిదండ్రులు ఎప్పుడు దూషించే వారముగా ఉండకూడదు, దూషించేటటువంటి వారముగా ఉండకూడదండి. కాబట్టి ప్రియులారా మరి చాలా మంది తల్లిదండ్రులు దూషించట్లేదా? దూషించేవారు ఉన్నారా లేదండి? ఉంటారు. కాబట్టి ప్రియులారా అలా చెయ్యొద్దు అంటున్నాడు. ఎందుకంటే నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులను ఒక దూషించేటటువంటి వాడుగా ఉంటే ఇప్పుడు లోకంలో పర్వాలేదు, కానీ ఆ తీర్పు దినాన్ని దేవుడు అడుగుతాడంటే మీ నాన్న ఎందుకు తిట్టావు, మీ అమ్మని ఎందుకు తిట్టావని అడుగుతాడు. అతడు అడిగితే లెక్క చెప్పాలా వద్దా? తిట్టడంలో 2 రకాలు ఉంటాయి. మేలు కోరి సహోదరుడు ఏం చేస్తాడంట, స్నేహితుడు ఏం చేస్తాడంట, గాయం రేపుతాడు. మేలు కోరి ఏం చేస్తాడు, గాయం రేపుతాడండి. కాబట్టి ప్రియులారా ఇలాగ అనేస్తున్నారేంటి, ఇలా కసిరేస్తున్నారేంటి అనేటటువంటిది ఇవన్నీ కూడా కాదు. తల్లిదండ్రులు ప్రియులారా కోప్పడేటటువంటి విషయాలు ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు సరిగా చూసుకోనప్పుడు, లేదనుకుంటే వృద్ధాప్యంలో కూడా చేయొద్దు అన్నటువంటి ఆ యొక్క పనులు, తినొద్దు అన్నటువంటి తిండ్లు, ఇటువంటివన్నీ కూడా తింటా ఉన్నప్పుడు ఆశ్రమ గారు కూడా వాళ్ళ అమ్మగారికి ఒకసారి భయం చెప్తా ఉంటారు. ఆ నాన్నగారితో అంటే నువ్వు ఏమన్నా పట్టుకొచ్చా గదిలో పెట్టకు, అమ్మ తినేస్తుంది, చీకటి కప్పేసేస్తుంది అని చెప్పేసి. అంటే ఆ కోపట్టం ఏముంది, వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి ఉన్నది. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. కానీ కొందరు ఏం చెప్పేటటువంటి ఆ యొక్క పనులు ఏంటంటే, ఆ తండ్రి గారు ఎంతో కష్టపడి అంతా కూడా వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ప్రియులారా ఆ తండ్రిని దూషించేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి దృష్టిలో దేవుడు ఏమంటాడంటే, ఏదో ఒక రోజున ఏం చేస్తాడంట, ఆయన ఆ యొక్క లెక్క అడుగుతాడంట. ఆ లెక్క అడుగుతాడంట. అప్పుడు ఏం చెప్తాం మరి అమ్మ, అప్పుడు ఏం చెప్తాం లెక్క? కాబట్టి సరైన లెక్క చెప్పకపోతే దేవుని యొక్క శిక్షకు మనం ఏమైపోతాము, వార్తలమైపోతాం. 34వ వచనంలో సర్ప సంతానమా మీరు చెడ్డవారు ఉండి ఎలాగో మంచి మాటలు కొలవి ఉదయం 35 సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చిన, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను
తెచ్చును. కాబట్టి వ్యర్థమైన ప్రతి మాటల గురించి నువ్వేం చేయాలి? నువ్వు లెక్క అప్పచెప్పాలంటే, నువ్వు లెక్క అప్పచెప్పాలంటే. కాబట్టి మరి ఈ రోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటంటే దావీదుని గురించి మాట్లాడదారనుకున్నా. ఓ లెక్క వేయమంటే ఆ జనాలకు ఇంకో లెక్క ఆయన చేశాడు. ఓ లెక్క ఎట్టమంటే ఆయన ఏం చేశాడు? ఇంకొక లెక్క పెట్టాడు. పెట్టిన తర్వాత అక్కడ ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఆయనతోటి మాట్లాడాడు. ఇదిగో నీకు ఈ రకమైనటువంటి ఆ 3 రకాల శిక్షలు పెడుతున్నాను. ఈ శిక్షలు 3 నువ్వేం కోరుకుంటావు? ఏదో కోరుకుంటే అది నీకు ఇస్తానని చెప్పేసి అక్కడ చెప్పాడు. చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంటే కొంచెం అక్కడ ఇబ్బంది పడినటువంటి వాడుగా ఉన్నాడు. అది ఎక్కడ ఉంటదంటే 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. చూడండి, మన సబ్జెక్ట్ అది కాదు కానీ అసలు మాట్లాడాలనుకున్నటువంటిది అది. నేను ఈరోజు అయితే అక్కడ గృహప్రవేశం జరిగింది. అక్కడికి వెళ్ళి వచ్చి తొందరగా వాక్యం చూస్తే దేవుడేమో లెక్క చెప్పమన్నాడు. ఎందుకంటే నువ్వు లేట్గా వెళ్తావు కదా, ఎందుకు వెళ్ళావు దేవుడు అని లెక్క అడిగితే అప్పుడు నేను చెప్తాను గృహప్రవేశానికి వెళ్ళి వచ్చాను ప్రభు, అందుకు లేట్ అయిందని. కాబట్టి ప్రతిదానికి కూడా ఏముంది? లెక్క అనేది ఉంది. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 12వ వచనం, నీవు పోయి దావీదుతో ఇట్లా అనము, యెహోవా సెలవిచ్చినవి ఏమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల నేనది నీ మీదకి రప్పించను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాడు. కాబట్టి ప్రియులారా, మన అక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ యొక్క దేవుడికి విరుద్ధమైనటువంటి పని ఎవరు చేశారు? దావీదు చేశాడు. చేసిన తర్వాత ఓ 3 విషయాలు ఇచ్చాడు. అక్కడ 3 విషయాలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. అయ్యి నీవు దేశమందు 7 సంవత్సరాల క్షామము కలిగి ఒప్పుకుంటావా? నిన్ను తరుముచిన నీ శత్రువులకు నిలువలేక నువ్వు 3 నెలలు పారిపోవడానికి ఒప్పుకుంటావా? నీ దేశమందు 3 దినములు తెగులు వేగుటకు ఒప్పుకుంటువా? దావీదుని అడుగుతున్నాడు 3 విషయాలు. ఒకటేమంటున్నాడంటే 7 సంవత్సరాల కరువు వచ్చేది నీ దేశంలోకి, దానికి ఒప్పుకుంటావా? లేకపోతే 3 నెలల్లో ఈ ఊర్లోకి పారిపోతావా? లేకపోతే 3 రోజులు తెగులు. అదే సమస్య మనకు వస్తే మనం ఏం చెప్తాం? 3 నెలలు పారిపోతారంటే ఇవిడైతే. దావీదు అలా అనుకోదు. 3 నెలలు ఎక్కడికో పోయి శత్రువుల దగ్గర ఎక్కడ ఉంటాం? ఎందుకు వచ్చింది? 7 సంవత్సరాల కరువు అయితే ఇది ఎక్కడ భరిస్తాం? ఈ తెగులైతే 3 రోజులతో వదిలిపోతుంది కదా అనుకున్నారు పాపం ఆయన. తెగులైతే 3 రోజులతోటి వదిలిపోతుంది అనుకుని గాజుతో అంటాడు, నువ్వు బాగానే చెప్పావు కానీ నాకైతే బుర్రపని చేయట్లేదు ఇప్పుడు. కాబట్టి ఏం చేయాలో కూడా నాకు ఆలోచన కలగట్లేదు అన్నాడు అటండి. కాబట్టి ప్రియులారా, అక్కడక్కడ ఆ యొక్క కామెడీ సన్నివేశాల్లో చూస్తూ ఉంటాం కదా. ఎవరైనా చచ్చిపోవాలనుకున్నప్పుడు ఒక విషం బాటిల్, ఒక ఉరితాడు, పీక్కోసుకుని కత్తి, ఈ 3 పెట్టి అలా చచ్చిపోతాం అంటాడు. ఏం చెప్పుకుంటాడు వాడు? ఏం చెప్పుకుంటాడు? అలాంటి పరిస్థితి వచ్చేసి ఇక్కడ ఇదేమన్నాడంటే ఇవన్నీ ఎందుకులే, ఆ యొక్క దేవుడు అన్నటువంటి ఆ తెగిలికే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే తెగిలంటే 3 రోజులతోటి వదిలిపోద్ది. అదైతే 7 సంవత్సరాలు కరువు పెరుగుతుంది. ఇంకోటేమో శత్రువుల దగ్గర 3 నెలల్లో పారిపోయి అక్కడ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఎందుకు, ఇది 3 రోజుల్లో గొడవ వదిలిపోద్ది అనుకున్నాడు. సర్లే అదే నిర్ణయించమని చెప్తే గాదు యెహోవాకు అదే చెప్పేసరికి ఆ మొదటి రోజు ఎంతమంది చచ్చిపోయారో కింద ఒక్క దెబ్బకి 70,000 మంది రోజు చచ్చిపోయారు ఒక రోజుకి. ఇంకా దావీదుకి భయం వేసింది. ఒక్క రోజుకే 70,000 మంది చచ్చిపోయి తెగిలికి. 2వ రోజుకేమో 1,40,000 చచ్చిపోతారు. 3వ రోజుకేమో 2,10,000 మంది చచ్చిపోతారు. ఇవాళ 70 అంటే ఏమో రేపు పెరగొచ్చేమో. కాబట్టి ఇలా చచ్చిపోవటం కంటే నేను మళ్ళా దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కోవటమే మంచిది. కాబట్టి దేవుడు అటువంటి తీర్పు ఇచ్చేవాడు కాదు. కాబట్టి మళ్ళా వారి యొక్క ప్రార్థన వెళ్ళి క్షమాగుణం కలిగినటువంటి వాడిగా మళ్ళీ వారందరినీ కూడా రక్షించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు, ఒక సంతోషం మన దగ్గరికి వచ్చినప్పుడు, నీకు ఏదైనా వరం కావాలని చెప్పేసి దేవుడు నిన్ను అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి. నోరుంది కదా ఏది పడుతుంది అడిగేయకూడదు. నోరుందని ఏది పడుతుంది అడిగేయకూడదు. దావీదు కొంచెం టైం అడిగాడా? కొంచెం టైం అడగవచ్చు కదా, ఈ వేళ కాదు రేపు ఆలోచించుకొని చెప్తాను అని అడిగాడా? కాబట్టి అక్కడికి ఒక పాపం అంటాడు ఆయన ఏమన్నాడంటే, అందుకు దావీదు నాకేమీయో తోచకున్నది, 14వ వచనం అంటాడు, నాకేమీయో తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. కాబట్టి ఏం చెయ్యాలని అర్థం కావట్లేదు. మనం కూడా అలాగంటే కొన్నిసార్లు నాకేం తోచట్లేదని, నాకేమీ తోచట్లేదని. కాబట్టి అటువంటి పరిస్థితి ఆయన కూడా ఎదురైంది. కానీ కొంచెం ఆలోచించకుండా ఏదో తెలివితేటలు ఉపయోగించాడు కానీ అవి దెబ్బ కొట్టేసి పోతున్నాయి.
ఏం చేసినాయి, దెబ్బ కొట్టేసి 70,000 మంది ఎగిరిపోయారు ఒకేసారి. 70,000 మంది ఎగిరిపోయేసరికి చాలా కష్టం అనిపించింది. కాబట్టి ప్రియులారా, మన యొక్క విషయాల్లో కూడా దేవుని దగ్గర ఇష్టమైనటువంటి వాటిని చాలా జాగ్రత్తగా మనము అడగాలి ప్రియులారా. దేవుణ్ణి స్తుతించడం కూడా నాలుగు ఉంది కదని చెప్పేసి నాలుగుతోటి పెదవులతోటి దేవుని స్తుతిస్తే అది ఏమాత్రం ఇష్టమో కాదు. ఎలా స్తుతించాలంట? హృదయముతో, ఆత్మతోనూ సత్యముతోనూ నీ యథార్థమైన హృదయముతోనూ దేవుని నీవు స్తుతించేటటువంటి వాడవుగా ఉండాలి. అంతేగాని ప్రియులారా, పెదవుల నుండి వచ్చేటటువంటి మాటలు అవి ఎలాగైనా మాట్లాడవచ్చు ప్రియులారా. ఇన్ని కోట్ల మంది ప్రజలు రాజకీయంగా నష్టపోతున్నామంటే కారణం ఏంటి? నాయకుడు పలికేటటువంటి మాటలు. అందులో యథార్థత ఎంత ఉంది, అందులో సత్యం ఎంత ఉన్నది, మోసం ఎంత ఉన్నది, అధికార దాహము ఎంత ఉన్నది అనేటటువంటి ప్రియులారా, ఇవన్నీ కూడా మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలము. జీవ మరణములు నాలుక వశం అంట. నువ్వు మరణానికైనా నాలుకే నడిపిస్తుంది, నిన్ను జీవానికైనా నాలుకే నడిపిస్తుంది. అన్ని అయిపోయిన తర్వాత అవతల గొంతులో 4 రోజులు నువ్వు అన్న మాటలు బట్టి ఏడుస్తా కూర్చుంటే నేను ఏమన్నానని అంటారు. ఎంత ఒక సింపుల్. నువ్వేమనకపోతే అవతల మనిషి అన్ని రోజులు భోజనం మానేసి ఎందుకు కూర్చున్నాడు? నువ్వేమనకపోతే ప్రియులారా, ఆ తండ్రి ఎందుకు బాధపడ్డాడు, ఆ తల్లి ఎందుకు బాధపడ్డాడు, అన్న ఎందుకు బాధపడ్డాడు, ఆ కొడుకు ఎందుకు బాధపడ్డాడు, సహోదరుడు ఎందుకు బాధపడ్డాడు, ఆ అత్తగారు ఎందుకు బాధపడింది, ఆ మామగారు ఎందుకు బాధపడ్డాడు, నీ స్నేహితుడు ఎందుకు బాధపడ్డాడు, నీ సహోద్యోగి ఎందుకు బాధపడ్డాడు? నువ్వేమనకపోతే బాధపడతారా? కాబట్టి ప్రియులారా, కాబట్టి ఎప్పుడైనప్పటికీ కూడా మనం వార్నింగ్ ఇచ్చినా కూడా లౌక్యం అనేటటువంటి అందులో ఉండాలి. లౌక్యం కలిగి మాట్లాడడం అనేటటువంటిది వేరు. అయితే ప్రియులారా, మనం మాట్లాడేటటువంటి మాట కూడా ఎక్కడ తీసుకుపోతుందంటే నరకానికి తీసుకెళ్ళిపోతుందండి. మనమేమనుకుంటున్నామంటే చిన్న మాటే కదా, అది కూడా ఏమన్నా తర్వాత వెళ్ళి సారీ చెప్తే అయిపోద్ది అనుకుంటున్నామేమో. కానీ దానివల్ల ప్రియులారా, ఆ నరకానికి నడిపించేటటువంటి ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క నాలుక. కాబట్టి దాంతో మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా మనం ఏం చేయాలంటే లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన యొక్క అందుకని చెప్పేసి నాలుకని ఎవరి వశంలో పెట్టుకోవడం, మన యొక్క వశంలో మనము పెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల. నాలుకేమో జీవ వృక్షం అంట, కానీ దాని వెనకాల కుటిలత ఉంటే దేనికి భంగం అంటే ఆత్మకు భంగం కలుగుతుంది అటండి. ఆత్మకు భంగం కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, మన ఆత్మను మనమే పాడు చేసుకునే వారముగా ఉంటున్నామేమో. ఒకవేళ అలా కలిగితే మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని ఎదుట లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయన నా ప్రవర్తనను ఎరుగును గదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. కాబట్టి ప్రియులారా, ఒక చెప్పిన మాట ఏంటంటే మన ప్రవర్తన అంతా దేవుడికి తెలుసు. నా అడుగుజాడలన్నీ కూడా అంటే మన అందరి అడుగుజాడలో కూడా దేవుడు ఏం చేస్తాడు, లెక్క పెడుతున్నాడు. మన అడుగుజాడలన్నీ కూడా దేవుడు లెక్కించును కదా. అబద్ధికుడు నేను తిరుగులాడిన ఎడల, మోసము చేతిగా నా పాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను కూర్చును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అప్పుడు లెక్క వెళ్ళిపోద్ది. ఆ న్యాయమైనటువంటి త్రాసులో దేవుడు మనల్ని కూర్చోబెట్టినప్పుడు ప్రియులారా, మనం యథార్థంగా ఉన్నామో లేదో ఆ యొక్క కాటాలో వేసినప్పుడు మనకే తెలిసిపోతుంది ప్రియులారా. తెలిసిపోయినప్పుడు ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టేస్తారు. ఆ కాటాలో మనం తేలిపోతాం. ఆ కాటాలో మన న్యాయమైనటువంటి విధులన్నీ కూడా తేలిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, మళ్ళీ మనం ఏం చేస్తామంటే అక్కడ దేవుని యొక్క శిక్షకు మనము పాత్రమైపోయేటటువంటి పరిస్థితి ఉంటది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరరు, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును
భద్రముగా కాపాడుకొనుము, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కాబట్టి ప్రియులారే, మాటలు మాట్లాడేటటువంటిది ఎవరైతే నాలుకే, మాటలు మాట్లాడేటటువంటిదే నాలుకే. కాబట్టి ప్రియులారా, మరి యొక్క మన హృదయానికి ఆ భద్రంగా కాపాడుకోవాలి. మూర్ఖమైనటువంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడే వారముగా ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? లెక్క చెప్పుకోవాలి. ఉంటే ఏమవుతుంది? లెక్క చెప్పుకోను. లెక్క ఉంది అక్కడ. నీ ఇంట్లో వాడిని ప్రశ్నించలేకపోవచ్చు, నీకంటే పెద్దవాడిని ప్రశ్నించలేకపోవచ్చు, నీకంటే చిన్నవాడిని ప్రశ్నించలేకపోవచ్చు, ప్రసంగం చెప్పి నేను ప్రశ్నించలేకపోవచ్చు. కానీ ప్రశ్నించే దేవుడు ఆయన ఉన్నాడు ప్రియులారా, తప్పనిసరిగా ఉన్నాడు. ఎవరు ఏ బంధంలో లేనప్పటికీ కూడా, ఆత్మీయ బంధం కావచ్చు, కుటుంబ సంబంధమైన బంధాల్లో ఎప్పుడు ఎవరము కూడా ఎవరిని కూడా పొరపాటును కూడా మనం ఏం చేయాలి? మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడకూడదు ప్రియులారా. కాబట్టి అలా మాట్లాడితే పెదవుల నుండి కుటిలమైనటువంటి మాటలు కూడా, అంటే కుటిల వర్తనలు అనగా మనసులో ఒకటి దాచుకుని పైకి ఒకటి మాట్లాడేటటువంటి వారు. అటువంటి కుటిలమైనటువంటి మనస్తత్వాలు కూడా మనం ఎప్పుడు కూడా కలిగినటువంటి వారు ఉండకూడదు. ఉంటే ప్రియులారా, తీర్పు దినాన ఆ యొక్క త్రాసులో నిన్ను చూసినప్పుడు ఏమైపోతామంటే అక్కడ మన లెక్క ఏంటో తేలిపోతుంది. అక్కడ మన లెక్క ఏంటో ప్రియులారా తేలిపోయేటటువంటి పరిస్థితి ఉంటది. కాదండి నేను సరిగ్గానే ఉన్నాను అని అనుకుంటే కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు నా చేతుకున్నటువంటి ఉంగరం బంగారు కొట్టుకు పట్టుకెళ్ళి నేను అమ్ముకోవటానికి పట్టుకెళ్ళిన తర్వాత ఇది కాసు ఉంటుందని, లేకపోతే 2 కాసులు ఉంటుందని చెప్పారు, బంగారం కొట్టుడు తీసేసుకుంటాడండి? అమ్మ తీసేసుకుంటాడా? అక్కడ వేసేసరికి నేను చెప్పిన మాట కరెక్టో కాదో ఏం చెప్పేస్తుంది? ఆ ఎలక్ట్రానిక్ కాట చెప్పేది. పూర్వం అయితే అది కూడా ఉండేది కాదు, అద్దాల పెట్టిలో ఉండేది. ఇంకా తర్వాత జనరేషన్గా ఏం తెలియవు. అద్దాల పెట్టిలో గాలి కూడా వస్తే అక్కడ ఊగేస్తుందని అది ఉండేది. అది మళ్ళీ ఏదైనా వెయిట్ వేయించుకోవాలంటే డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. అప్పుడు డబ్బులు ఇచ్చి కాటా వేయించుకునే వాళ్ళు మనం దాని రేటు కట్టించడానికి వెళ్తే. కాబట్టి ఆ త్రాసులో వేసేవారు. వేసిన తర్వాత దాని బరువుకి ఏం చేసేవాళ్ళు? అవతల రాళ్ళు అవి నెమ్మదిగా వేసి దాని జీపుడంతా ఎలక్ట్రానిక్ పట్టుకెళ్ళి దాంట్లో వేసేస్తే అది పాయింట్లతో సహా చెప్పేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యథార్థత అనేటటువంటిది ఆ కాటా చెప్తుందా, నీ నోరు చెప్తుందా? ఇప్పుడు దేనికి విలువ ఉంది? కాటాకే విలువ ఉంది. అది కరెక్ట్ గా మాట్లాడుతుంది, అది కరెక్ట్ గా చెప్తుంది. కాబట్టి నీ నోటి మాటకి ఎక్కడా కూడా విలువ లేదు. కాబట్టి అదే నువ్వు అక్కడికి వెళ్ళి ఒక 3 కాసులు ఉంగరం లేకపోతే గొలుసు పట్టుకెళ్ళి ఇది 2 కాసులే ఉంటుందని అన్నారు అనుకోండి. అప్పుడు వారికి ఆట వేసి, ఇంకా ఏమండి మీరు ఎలాగ అంటున్నారు, కానీ ఎవడైనా దొంగలు చూపించారు కాదు, ఇది ఇంకా మీరు అన్నదానికంటే ఇది చాలా ఎక్కువ ఉందని చెప్తారు. అప్పుడు మనకు సంతోషం అనిపించదా? అనిపిస్తుంది. దేవుని దగ్గర కూడా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి నువ్వు చేయాల్సినటువంటి పనుల కంటే నువ్వు చాలా ఎక్కువ దేవుని పరిచయం చేసావని బలా నమ్మకమైన దాసులని దేవుడు మనల్ని అన్నప్పుడు, ఒకదానికంటే ఒకటి రెట్టింపు కార్యాలు మరి మనము చేసినప్పుడు ప్రియులారా, ఆ లెక్కల్లోనే మనం ఉండేటటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ప్రియ కొంచెం మంది అంటారు, ఏదైనా విషయం నేను ఎవరిని లెక్క చేయనని అంటాడు. ఏం చేస్తా? నేను ఎవరిని లెక్క చేయను. నువ్వెవరిని లెక్క చేయొద్దు, కానీ ప్రియులారా కనీసం దేవుణ్ణైనా లెక్క పెట్టాలి కదా. దేవుణ్ణైనా లెక్క చేసేటటువంటి వారంగా ఉండాలి. కానీ ఒక్కొక్కరు ఏమంటారు? నేను అసలు ఏదైనా వచ్చిందంటే నా ఎదురు దేవుడు వచ్చినా సరే లెక్క చేయను అంటారు. ఒక్కొక్కరు ఎవరు వచ్చినా అది దేవుడు వచ్చిన దేవుడు కూడా లెక్క చేయటాడు. నువ్వు దేవుని కూడా లెక్క చేయకపోతే ఆయన నీ లెక్క తేల్చే రోజు ఒకటే వస్తుంది. ఆయన నీ లెక్క తేల్చేటటువంటి రోజు ఒకటే వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ విషయం కొరకు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త పడి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడకూడదండి. ఇష్టానుసారమైన మాటలు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మాట్లాడకూడదు ప్రియులారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దామండి. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎవరి గురించి లెక్క చెప్పాలి? అంతే, ప్రతివాడు తనని గురించే. మన లెక్క మనమే
చెప్పుకోవాలంటే పక్కోడి పొలంలో ధాన్యం అమ్మటానికి నేనేవ్వండి. ఏ రైతు పండించినటువంటి ధాన్యం ఆ రైతే అమ్ముకోవాలి ప్రియులారా. ఇక్కడ కూడా చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, మనలో ప్రతి వారము కూడా తనను గురించి అని మనల గురించి ఎవరికి వారమే దేవునికి ఏం చేయాలి, లెక్క అప్పచెప్పుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతారు, నీ లెక్క ఏంటి అక్కడ అడుగుతాడు. నువ్వు దేవుని లెక్క చేయకపోవటం ఏంటి అక్కడ అడుగుతాడు. నేను అసలు దేవుని లెక్క చేయనండి, వాడిని లెక్క చేయనండి, పాస్టర్ని లెక్క చేయనండి, ఎవరిని లెక్క చేయనండి అంటే నీ లెక్క చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా నేను లెక్కలు తీర్చుకుని వస్తానంటే ఇంకా అసలు టైం అనేది ఉండదు. కాగా మన మిక మీద ఒకరినొకరు తీర్పు తీర్చకుందుము, ఇదిగాక సహోదరుని అడ్డమైనను ఆటంకమైన కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి యొక్క విషయాల గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు చాలా విషయాన్ని ఇక పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. 15వ వచనం, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడము కాదు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో వారిని నీ భోజనం చేత పాడు చేయకము. నీకున్న మేలైనది ఏది కూడా దోషణ పాలు కానివ్వద్దు. కాబట్టి ప్రియులారా, ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, కాబట్టి నీ సహోదరు నీ భోజన మూలంగా వాడు దుఃఖించకూడదు, బాధపడకూడదు. కాబట్టి గుండెల్లో గుచ్చుకునేటటువంటి మాటలు ఎవరిని కూడా మాట్లాడకూడదటండి చెప్తున్నాడు ఇక్కడ, వాక్యం చెప్తుంది ఆ మాట. కాబట్టి మరి అటువంటి యొక్క విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే, మనం ఏదో పెద్ద భయంకరమైనటువంటి తప్పిదాలు, భయంకరమైనటువంటి పాపాలు చేస్తేనే నరకానికి వెళ్తున్నాం అనుకుంటున్నామేమో, కానీ ఇక్కడ నేను చెప్పినటువంటి మాట నువ్వు మాట్లాడిన మాట నేను నరకానికి తీసుకెళ్ళిపోతుంది అంటున్నాడు. ఎంత సింపుల్గా వెళ్ళిపోతున్నావు నరకానికి వెళ్ళిపోవడానికి ఎంత సింపుల్ అండి. అదే ప్రియులారా, దేవుని యొక్క నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే చాలా కష్టం ప్రియులారా. ఇంకొక మాట చూద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదీ లేదు, మనమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. కాబట్టి ప్రియులారా, నువ్వు జీవించినటువంటి కాలంలోనే ఈ భూమి మీద నీ లెక్క నువ్వే సరి చేసేసుకుంటే గొడవ లేనటువంటి పని. మన లెక్క మనమే ఇక్కడ అంటే ఆయన దేవుని దృష్టికి కనబడింది ఏది కూడా లేదు, ఏది లేదు, అన్నీ తెలుసు. మనం మనుషులు మాత్రమే చూస్తాము, ఆయన హృదయాంతరంగాలను కూడా ఆయన చూడగలిగేటటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు కాబట్టి నీ పలకరింపులో ఏముందో, నీ ప్రార్థనలో ఏముందో, నీ ఆరాధనలో ఏముందో, నీ వ్యక్తిగత జీవితంలో ఏముందో అన్ని కూడా దేవుడు తెలిసినటువంటి వాడిగానే ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు అనేటటువంటి ఆ మాటను చెప్తా ఉన్నాం. ఫిలెమోను పత్రిక హెబ్రీయులకు పైన ఉంటుందండి, 1వ అధ్యాయం ఉంటుంది హెబ్రీయులకు ముందు. అందులో 18, 19 వచనాలు మనం చూసినప్పుడు, అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో. ఎవరు అంటున్నారు ఈ మాట? పౌలు అంటున్నాడు. ఎవరి గురించి? ఫిలెమోను గురించి అంటున్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని అక్కడ పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయనతోటి చెప్తున్నటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, ఇదిగో నీ దగ్గరికి నేను ఒక వ్యక్తిని పంపిస్తా ఉన్నాను, అతను నువ్వు చేర్చుకో, అతను కూడా నీకు ఎప్పుడు కూడా కాస్తంత చేదోడు వాదోడుగా ఉంటాడు. అయితే అతను నీ దగ్గర ఏదైనా తప్పు చేస్తే ఏమంటున్నాడంటే, ఆ నష్టం ఏంటో ఏదైనా కలగజేస్తే రుణం ఉంటే అది నా లెక్కలో నువ్వు చేర్చుకొని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఎంత గొప్ప మాట ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు అయితే మన యొక్క వ్యక్తిగత జీవితాలు అయితే ఇవన్నీ చేయొచ్చు, మన వ్యక్తిగత జీవితాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఇటువంటి లెక్కలు ఏమీ కూడా కుదరవు ప్రియులారా. మనం ఏదైనా ఒక వ్యక్తుల గురించి ఎక్కడైనా పెట్టామనుకోండి, ఏదైనా ఉద్యోగంలో ఏదైనా పనిలోనే ఎక్కడైనా పెట్టి, ఇదిగోని వీడు జాగ్రత్తగానే పనిచేస్తాడు, ఇదంతా చేస్తాడు, ఒకవేళ వాడి ద్వారా ఏదైనా పాడైపోయినా కూడా ఆయన ఏం అడగండి, ఆ నష్టపరిహారం మీద నేనే ఇచ్చేస్తాను. అది ఎక్కడ భూమి మీద నడుస్తుంది, నిత్యరాజ్యంలో అది జరగదు, దేవుని యొక్క తీర్పులు అది జరగదు ప్రియులారా. నేను ఎప్పుడూ చర్చికి వెళ్ళేవాడినండి,
కాబట్టి ఇదిగో నా సహోదరుడు ఎవరో చర్చికి ఎప్పుడు వచ్చేవాడు కాదు, కానీ కొంచెం అంతా నేను ఎప్పుడూ వచ్చాను కాబట్టి మా వాళ్ళు కూడా కూడబెట్టుకుని వచ్చేస్తారంటే జరిగే పని కాదు. అక్కడ ఆ లెక్కలు అక్కడ కుదరవు ప్రియులారా. అక్కడ ఉండేటటువంటి అంతా కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలన్నీ అక్కడ ఉంటాయి. కీర్తన గ్రంథం 14వ కీర్తన ముగింపులోకి వచ్చేస్తాం. నేను 14వ కీర్తన ఇంక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 2వ వచనం చూడండి. అమ్మ, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవాడు ఎవరు లేరు, ఒక్కడ కూడా లేడు. కాబట్టి ప్రియులారా, మరి వాళ్ళందరూ కూడా దేవుడు వెతుకుతున్నారు కానీ దేవుడిని ఎవడో కూడా వెతికేవారుగా లేరంట. మరి లేనప్పుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, ఆ లెక్కలన్నీ కూడా దేవుడు అక్కడ తేలుస్తాడు. ఎక్కడ? ఆ యొక్క తీర్పు దినానికి వెళ్ళినప్పుడు ఆ లెక్కలన్నీ కూడా మరి దేవుడు తీర్చేసేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క తీర్పుకు మనం ఏం చేయాలి? భయపడే వారముగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములు అంతటా ఉన్నవాడను కాన, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ప్రియులారా, ఆయన భూమిని ఆకాశాన్ని అన్నిటినీ కలిగించినటువంటి వాడు. ఆయన కనిపించకుండా రహస్యమైన స్థలంలో దాగేవాడు ఎవడో కూడా లేడు. ఒకవేళ నువ్వు దాక్కున్నా కూడా ఒకానొక రోజు నువ్వేం చేయాలి? లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆ లెక్క ఏదో దేవుడితో ఇక్కడే సరి చేసేసుకుంటే మంచిది. ఎప్పుడు లెక్కలు అప్పుడే సరి చేసుకోకపోతే ప్రియులారా, అవి ఎప్పటికీ కూడా చాలా ఎలా ఉంటాయంటే అవి ఎప్పటికీ కూడా సమస్యలుగానే ఉంటాయి. కాబట్టి ఎప్పుడుదప్పుడే మరి మనం ఏం చేయాలి? సరి చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. ఇప్పుడు క్యాంప్కి వెళ్తున్నాం అనుకోండి, ఆ వ్యానులు పిలుస్తాం. పిలిచిన తర్వాత ఏదో మాట్లాడతాం. ఇప్పుడు గీసి గీసి ఏదో బేరం ఆడతాం. వాళ్ళు ఆ బేరం అయిపోద్ది. క్యాంపు నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తాం, మన లెక్క చూసుకుందాం, నువ్వు ఎప్పుడు వస్తామని. వాళ్ళు వస్తారు ఒక రోజు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ లెక్కలన్నీ చూస్తాం. ఆ లెక్క మనం సరి చేయకపోతే ఎప్పటికైనా లెక్క మనం సరి చేయవలసిన అవసరత ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఒకవేళ లెక్క సరిలేదనుకోండి, ఏమైపోతాం? మేము విమర్శ పాలు అయిపోతాం. అవ్వండి. మొదట అడిగింది వేరు, మన పని అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మనం ఇంకో రకమైనటువంటి లెక్క చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చెప్తారని బయటికి వెళ్ళి, ఇదిగో వాళ్ళ మాటలు నమ్మి మేము ఎలా చేశాం కానీ, వారి మీద ప్రేమ కలిగి మేము ఎలా చేశాం కానీ, చివరికి వాళ్ళ మాట నిలబెట్టుకోలేదు, మా ప్రేమకు విలువ కూడా వీళ్ళు ఇవ్వలేదు అనేటటువంటి మాట బయట చెప్తారో చెప్పరా? కాబట్టి ప్రియులారా, ఎప్పటికప్పుడే మనం లెక్క సరిచూసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ లెక్కలు సరిచూసుకోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామంటే ప్రియులారా, నరకాలకే వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లెక్క సరి చూసుకోవటానికి నీ నాలుకలో నువ్వు మాట్లాడేటటువంటి మాటలను కూడా దేవుడు ఏం చేస్తాడు? లెక్కలోకి తీసుకుంటాడటండి. మనం చేసేటువంటి పరిచర్య, వాక్య పరిచర్య, ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితము, ఉపవాస దినాలు, ఇవన్నీ దేవుడు ఎలా లెక్క తీసుకుంటాడో నీ నోటి మాటను కూడా దేవుడు లెక్క తీసుకుంటాడు. ఆ లెక్క తీసుకున్నటువంటి రోజులు ప్రియులారా, మనం మాట్లాడేమైతే ప్రతి వ్యర్థమైనటువంటి మాటను బట్టి కూడా మనం ఏం చేస్తామంటే నిత్య నరకానికి వెళ్ళిపోతామంట. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుని, చాలా జాగ్రత్తగా దేవునికి ఇంపైనటువంటి మాటలు, మన మాటలు ఎలా ఉండాలి? వినేవాడికి ఇంపైనటువంటి మాటలుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మృదువైనటువంటి మాట ఏం చేస్తుందంటే కోపమును చల్లారుస్తుంది. కాబట్టి ప్రియులారా, కాబట్టి అటువంటి మృదువైనటువంటి మాటలతో మన యొక్క క్రైస్తవ జీవిత సాక్ష్యాన్ని నిలబెట్టుకుందాం. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అమ్మ, మీరు ఆ సాక్ష్యం చెప్తారా? మహాలక్ష్మి రండి, 2 మాటలు చెప్పండి. రండి. ముందే ఆపరాదు వెళ్ళి, అది ఎక్కువైపోతుంది.